చాలామంది నిరుత్సాహంగా పరిస్థితిలో ఉన్నారు. ఆ నీళ్లు తాగుతున్నారు కానీ అనారోగ్య పాలవుతున్నారు. ఆ నీళ్లు తాగుతున్నారు కానీ చాలా రోగిష్టి వాళ్ళు అవుతున్నారండి. అలాంటి పరిస్థితిలో మరి ఒక సేవకుడి దగ్గరికి వచ్చారండి. ఎవరు? ప్రజలందరూ ఒక సేవకుడి దగ్గరికి, అయ్యా మేము చనిపోతున్నాము, మేము రోగిష్టోళ్ళము అయిపోతున్నాము, అయ్యా ఏం చేయమని ప్రజలందరూ వచ్చారు. ఈ రోజున ఒకసారి ఒక మాట వింటారా? మీకు చెప్తాను. మనకున్న సమస్య, మనకున్న బాధ, మనకున్న ఇబ్బంది, మనకున్న రోదన, మనకున్న చికాకు, మనకున్న దుష్టశక్తుల్ని, మన కుటుంబంలో ఉన్న ప్రతి అంధకారాన్ని సేవకుడికి చెప్పడానికి భయపడతారు చాలామంది. అవునా కదా? సేవకుడికి చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకని? ఆయనకి చెప్పేదేంట్లే అనుకుంటారు కొంతమంది. అని అందరూ అబద్ధం చేసుకోకండి. మనసులో మాట దాయకుండా, అన్నా నా కుటుంబంలో ఇలాంటి దుష్టశక్తులతో పీడింపబడుతున్నానన్నా ప్రార్థన చేయమని దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళాలి మనము. ఎవరు మాట్లాడేది? దేవుడే. ఎవరండి? దేవుడే. ఇదొకటి గమనించండి. ఆయనకి ఎందుకు చెప్పాలి? అనారోగ్యంగా ఉండి అలా కుషించి కుళ్ళిపోతారే కానీ సేవకుడికి చెప్పడానికి ఇష్టపడరు. ఇది నేర్చుకుందాం మనం. కొంతమంది ఉంటారండి, కడుపులోది బయటికి చెప్పిందాక వాళ్ళకి నిద్ర పట్టదు. బయటికి కక్కాల్సిందే. అది మంచైనా చెడైనా బయటికి. అది లోపలుంటే వాళ్ళకి గంగిర్లు పుడతాయి. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. వాళ్ళకి ఉంటుందా? సమాధానం ఉండదు. ఏదో పోగొట్టుకున్నట్టు అటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు, ఆయన మీద అలుగుతావు, ఆయన మీద గిరాట్లేస్తావు. ఏముంది లోపల? అది బయటికి కక్కాల్సిందే. అలా ఉండాలన్నమాట. ఎందుకంటే సమస్య అక్కడ ఉంది. ఆ నీళ్లు తాగి చనిపోతున్నారు. ఈరోజు కూడా చాలామంది చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో, చాలా పట్టణాల్లో, చాలా గ్రామాల్లో ఇది జరుగుతుందండి. ఎందుకు చెప్పాలి నేను ఆయనకి? ప్రెస్టేజ్. ఇంకో మాటలో చెప్పాలంటే ఈగో. అవునంటారా కాదంటారా? నిజమండి. మీరు అలా ఉండకండి, మగ్గిపోకండి, లోపల కొళ్ళబెట్టకండి. మీ సమస్యని దేవుని దగ్గరికి చెప్పండి. అమ్మా వింటారా? సేవకుడు అల్లరి చేసేవాళ్ళు కాదండి. ఆ సేవకుడు మీ మాటలు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్పి మిమ్మల్ని అవమానించేవాళ్ళు కాదండి సేవకులు. నిజమైన సేవకులు ఎవరు చేయరు అలాగా. నీ గుట్టు తీసుకెళ్ళి ఆ భవానీ గుట్టు తీసుకెళ్ళి రమణ గుట్టు తీసుకెళ్ళి భవానీకి చెప్పేవాళ్ళు కాదండి సేవకులు. ఒక సమస్య వచ్చి, ఒక చెల్లి వచ్చిందంటే ఆ చెల్లి కోసం, ఏంటి ప్రభువా ఈ చెల్లి సమస్యను తీర్చండి, ఈ రోగంతో వచ్చింది, ఈ బాధతో వచ్చింది, ఈ ఇబ్బందితో వచ్చింది, ఈ వేదంతో వచ్చింది ప్రభువా తీర్చమని అడిగే సేవకుడండి. హల్లెలూయా. నిజంగా వాస్తవంగా మీరు గ్రహించండి. ప్రజలందరూ వచ్చారంట, కడుపులో దాచుకోలే, ఒక్కొక్కళ్ళు చనిపోతున్నారు. ఆ మధ్యలో మొన్న ఒక 2 రోజుల క్రితం న్యూస్లో చూశానండి. 16 మంది 17 మంది చనిపోయారంట మొన్న ఒక్క ఊర్లోనే. చూడండి, సమస్య ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. అంటే హాస్పిటల్కి చూపించుకోవద్దని, వైద్యం చేయించుకోవద్దని, ఇంజెక్షన్ చేయించుకోవద్దని వ్యతిరేకం కాదండి. ఆ బైబిల్లో కూడా లోక అనే వైద్యుడు ఉన్నాడు. లేడండి? లోక అనే వైద్యుడు ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు లోపల బైబిల్ చరిత్రలో. చూడండి, గమనించండి. ఆ నీళ్లు తాగటానికి పనిచేయట్లా, తాగినా చనిపోతున్నారు, తాగినా రోగిష్ఠులు అవుతున్నారు. సేవకుడిని సలహా అడిగారు, అయ్యా ఏం చేయమంటారు? అయ్యా ఈ పరిస్థితి ఉంది. అమ్మా తమ్ముడు మనం అడగాల్సింది, అన్నా నా వ్యాపారం కలిసి రావట్లేదు, వేటకి వెళ్తున్నాను కానీ ఏమీ దొరకట్లేదు. అడగాల్సింది ఇదే. పనికి వెళ్తున్నాను కానీ నేను తెచ్చిన 1000 రూపాయలు కూడా చెల్లి సంచులు వేసినట్టు అయిపోతున్నాయా అని దాన్ని దాచుకోకూడదు. అవునా? నువ్వేదో చెప్పించబడ్డావేమో, పాపం చేసావేమో. అది కాదండి. యేసుక్రీస్తు మన శాపాన్ని కొట్టేయడానికి వచ్చాడు ఇక్కడికి, మన పాపాన్ని కొట్టివేయడానికి వచ్చేసాడు. ఇంక శాపం లేదు మన మీద, ఉందండి. తన విలువైన రక్తంతో, కార్చిన రక్తంతో, అమూల్యమైన రక్తంతో మన పాపాన్ని ఆయన కొట్టివేశాడు. ఇక మనం నేర్చుకోవాల్సింది ఒకటే. చూడండి, ఎప్పుడు కూడా మీలో ఉన్న బాధని, సమస్యని, రోగాన్ని మీ పిల్లల మీద కానీ, మీ భర్త మీద కానీ, నీ మీద కానీ, మీ కుటుంబ సభ్యుల మీద కానీ, ఎవరి మీద ఉన్నప్పటికీ నీ సమస్య సేవకుడికి అప్పచెప్పు.
గట్టిగా స్తోత్రాలు చెబుదాం. ఒక్క మాట చెప్పినప్పుడు చెబుదాం, ఆయనే నా మంచి కాపరి. ఆయన మీ మాటలన్నీ ఎవరికి చెప్పాలి? నా మంచి కాపరికి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకసారి వినండి, ప్రజలందరూ కూడుకుని చనిపోతున్నామని చెప్పి సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు ఆయన? ఎవరు? ఏ సేవకుడు అయినా? ఎలీషా. ఆ సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, ఒక పాత్ర తీసుకుని, అమ్మ ఇటు చూడరా, బైబిల్ ఇంకా చూడవసరం, ఇటు చూడండి, ఆల్రెడీ చదివిచ్చేసాను. ఒక పాత్ర తీసుకుని, ఏం తీసుకోవాలంటండి? ఒక పాత్ర తీసుకుని దాంట్లో ఉప్పు వేసుకుని రమ్మన్నాడండి. ఏం తీసుకురమ్మన్నాడండి? ఉప్పు తీసుకుని రమ్మన్నాడు. చూడండి, నేను ఇది చదువుతుంటే దేవుడా అన్న. ఎందుకన్నా తెలుసండి? సముద్రంలో ఉప్పు ఎవరు కలిపారు అసలు? నువ్వు కానీ చెల్లి ఎరా విజయమ్మ, మా అమ్మ, ఉప్పు ఏమన్నా వేసి వచ్చావు సముద్రంలో? సృష్టి ప్రణాళిక. సముద్రం నీళ్ళు ఎక్కడన్నా తాగండి, ఎలా ఉంటాయి? అమ్మ నరసింహ గారు, మీరు పోసారా? ఉప్పు ఏమైనా పోసారా? నరసింహ మీరు పోసారా? సుశీల గారు, ఉప్పు ఏమైనా పోసి వచ్చావమ్మా బందర సముద్రం వెళ్ళి? ఇంకెవరన్నా పోసి వచ్చారా? అంకమరావు, ఏమన్నా మూట కట్టుకుని వెళ్ళావా? ఇది చదువుతుంటే అనిపిస్తుంది. చూడండి, గమనించండి, దేవుని వాక్యం చదువుతుంటే అనిపిస్తుందండి. ఒక పాత్రలో దేవుని సేవకుడు ఎలాగైతే చెప్పాడో ఆ పాత్రలో ఉప్పు వేసుకుని తీసుకెళ్ళారంట. కొంచెము సేవకుడు చెప్పినప్పుడు ఎందుకు చేయాలన్న ఆలోచనలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు, ఉన్నారంట. నేను ఉంటారని చెప్పేసి ఉన్నారని చెప్తుంది రావణ. అమ్మా, ఏసు రక్తం తెచ్చుకోరా, ప్రార్థన చేసిస్తాను. ఏసు రక్తంలోనే ఉందా? నేను మోకరించి చేస్తే దేవుడు కాపాడ్డా అని వ్యతిరేకులు. అమ్మా మందిరానికి రమ్మ అంటే, మందిరంలోనే దేవుడు ఉన్నాడా? మా ఇంటికాడ దేవుడు లేడా? వ్యతిరేకించేవాళ్ళు లేరా? వ్యతిరేకించారండి. మందిరానికి రమ్మని అడిగినప్పుడు ఆయన లారీ తోలుతాడండి, సాక్ష్యం విన్నాను. లారీ తోలుతుంటే సరే డ్యూటీకి వెళ్ళి వచ్చి ప్రతి వారం మందిరానికి రమ్మని హౌస్ విజిటింగ్కి వెళ్ళి చెప్తూ ఉంటారనమాట. మందిరానికి వస్తే నన్ను దేవుడు ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే లేడని చెప్పేసి లారీకి వెళ్ళొచ్చి డ్యూటీకి వెళ్ళి వచ్చేసి స్నానం చేసేసి తలస్నానం చేసి చక్కగా కూర్చుని మోకరించి బైబిల్ ముందు పెట్టుకుని అని చక్కగా ప్రార్థన చేసుకున్నాడండి. చక్క దేవుణ్ణి అడుగుతున్నాడంట, చక్క మొరపెడుతున్నాడంట. చూడండి, సాష్టాంగపడి సాగిలిపడి ఘనంగా ప్రార్థన చేస్తున్నాడంట. ఈ లోపల మనవుడు ఇంట్లోనే ఉన్నాడంట. ఎవర్రా? మనవుడు. ముగ్గు కొండ ఒకటి, ఒక తెపాళ్ళు ముగ్గు పోస్తుంటే తాత అంటే ప్రేమ కదా, తీసుకొచ్చి ఆ తెపాళ్ళు ఎక్కడ గుమ్మరించాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎక్కడ గుమ్మరించి? ఎక్కడున్నాడంటే దేవుడు ఇంటికాడ లేడా అనుకున్నాడండి. చూడండి, గమనించండి, ఇటు ముగ్గు పోగా, ముగ్గు కింద పోగా తెపాళ్ళ బయటికి రాట్లా. చెప్పండి, మందిరంలోనే దేవుడు ఉన్నాడా, ఇంటికాడ లేదా అన్న వాళ్ళకి ఈ స్టోరీ చెప్పండి. మీరు వెళ్ళి దర్శిస్తారా? చెప్తారా? చెప్పండి. మళ్ళీ ఎప్పుడు కూడా ఇంటికాడ మందిరం మానేసి ప్రార్థన చేయాలని చూడరు. చూడండి, గమనించండి జాగ్రత్తగా. ఎందుకు ఈ మాట మీరు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఉప్పు ఎందుకు తేవాలి నేను అని అడగట్లా, ఆ పాత్రలోనే ఎందుకు మేము తేవాలి. నేను చెప్తాను, 90% అంటే 99% అంటారు, అక్కడక్కడ ఒక్కొక్కళ్ళు తగులుతారు అనమాట. ఏమని? అట్టాగే ఎందుకు చేయాలి, ఇట్టాగే ఎందుకు చేయకూడదు అంటారు. లేరండి? అంటారండి. చూడండి, గమనించండి, నీ సావు నువ్వు సావు అంటావు. చూడండి, గమనించండి, సేవకుడు ఎందుకని చెప్పాడు, అసలు ఉప్పు ఎందుకు చెప్పాడు, ఆయన పాత్ర ఎందుకు చెప్పాడని ప్రశ్నించలేదండి వాళ్ళు. అయితే మనం వినాల్సింది ఇదే, నేర్చుకోవాల్సింది ఇదే. వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళకూడదు, మందిరానికి సన్నిధికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఏదో సేవకుడు చెప్పాడు, సేవకుడిని హైలైట్ చేయాలని, సేవకుడు గొప్పతనం గురించి ఏమీ చెప్పట్లేదండి. ఆయన మంచి కాపరి మనకి. హల్లెలూయా. ఎవరి మాట వినాలి? ఆయన మాట వినాలి. ఆయన మాట మనం ఆలకించాలండి. వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ జరిగింది. ఆ పాత్రలో ఉప్పు వేసుకున్నారు, ఆయన దగ్గరికి తీసుకొచ్చారండి. పదండి అన్నాడండి. ఎక్కడ నిస్సారంగా ఉంది, ఎక్కడ నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు.
చూడండి ఆ నీళ్ళన్నీ చూడండి నిస్సారంగా ఉందంట. అంటే దాంట్లో సారము లేదు, సారము లేదు. మీరు ఇంటి దగ్గర వంట చేసేవాళ్ళు ఒకసారి చేయి చూపించండి, పర్లేదు చూపించండి. ఉప్పు వేయకుండా ఎప్పుడన్నా ఉండారండి? ఉప్పు కంపల్సరీగా పడాల్సిందే, కంపల్సరీగా ఉండాల్సిందే ఉప్పు. చూడండి, గమనించండి, ఆ ఉప్పును తీసుకెళ్ళి ఆ నీళ్ళలో పోయంగానే సారవంతంగా మారిపోయినాయి అంట, సారవంతమైన నేలగా మారిపోయిందంట అక్కడ. హల్లెలూయా. అయితే ఎందుకు ఈ మాటలను మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుడు, అప్పు ఉంది అక్కడ. నాకైనా వచ్చు, నీకైనా వచ్చు, తమ్ముడికైనా వచ్చు, మారి గారికైనా వచ్చు, సుశీల గారికైనా వచ్చు, ఎవరికైనా వచ్చు అండి. అప్పు ఉంది. ఏ పరిస్థితి అది? నిస్సహాయ పరిస్థితి, నిరుత్సాహం. ఏంటండి అది? నిరుత్సాహం, నిస్సారము. ఏంటండి? సారవంతమా నిస్సారమా? ఒక మాట చెప్తే వింటారా జాగ్రత్తగా? యేసుక్రీస్తుని 30 వెండి నాణ్యాలకి ఇస్కరియోతు యోధ అమ్మేశాడు. అమ్మటం అంటే ఈయన స్వయంశక్తి అమల, లేఖనాలు ఉన్నాయి. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన్నే యేసయ్య. 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. ఆహా ఓహో అనుకున్నాడు మూటను చూసి. చూడండి, ఒక్కసారి తెలుసుకున్నాడు ఆయనలో ఏ కల్మషం లేదు, ఏ దోషం లేదు, ఏ నేరం లేదని తెలుసుకున్నాడండి. ఈ 30 వెండి నాణ్యాలు నాకు వద్దని ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళ దగ్గర గిరాటేసి ఇచ్చాడండి. 30 వెండి నాణ్యాలు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా తీసుకోవాలా. నిరపరాధి రక్తము వెలకట్టారనమాట. వెల రక్తానికి వెలకట్టారు. దానికి 30 వెండి నాణ్యాలు కొమ్మరి వాని పొలంలో బాతి పెట్టారంట. ఎక్కడ బాతి పెట్టారండి తమ్ముడు? కొమ్మరి వాని పొలంలో. చూడండి, గమనించండి, ఇప్పుడు కూడా అక్కడ ఏమీ పండదు, ఏ పంట కూడా పండదు. సారవంతమైన నేల, నిస్సారమైన నేల. అది నిస్సారమైన నేల. అందరూ చెప్పాలి, అది సారవంతమైన నేల, నిస్సారమైన నేల. నిస్సారమైన నేల. అయితే అమ్మా, మీకోసమే నా కోసమే ఈ వాక్యం. చూడండి, నువ్వు సారవంతంగా లేవా ఒకసారి పరీక్షించుకో. యేసుక్రీస్తు పాదాలు పట్టుకో, సేవకుడి దగ్గరికి రా, మొరపెట్టుకో. అయ్యా నిస్సారంగా ఉన్నాను. అయ్యా ఏంటి నిస్సారము? నా అప్పు తీరట్లేదయ్యా. ఏంటది? నిస్సారము. ఆరోగ్యం బాగోట్లేదయ్యా. ఏంటది? చెప్పండి మీరు నోటితో. నిస్సారం అనండి. నా కుటుంబంలో ఐక్యత లేదయ్యా. గమ్ముననండిరా. నిస్సారం అనండి. ఐక్యత లేదయ్యా నా కుటుంబంలో. అయ్యా 1000 రూపాయలు తీసుకొస్తున్నానయ్యా, చిల్లి సంచులు వేసినట్టు అయిపోతుందయ్యా. తమ్ముళ్ళు అంటలేదే. చూడండి, ఎంత సంపాదించినా స్థలం కొనుక్కోలేకపోతున్నానయ్యా, ఎంత సంపాదించినా ఇల్లు కట్టుకోలేకపోతున్నానయ్యా, ఎంత కుటుంబంలో ఉన్నా సరే ఐక్యత ఉండలేదయ్యా. ఈ రోజున గట్టిగా ఆమెను చెప్తుగా నేను చెప్పినాక నిస్సారమైన జీవితాలని మీ కుటుంబంలో తీసివేసి మీ కుటుంబాలని నా దేవుడు సారవంతంగా మార్చునుగాక. హల్లెలూయా. సారవంతంగా మార్చునుగాక. అయితే మరి ఆ ఉప్పును దాంట్లో పోసిన తర్వాత ఆ నీళ్లు ప్రజలందరూ తాగుతున్నారంట. ఏముందని చిన్న అక్కడ మాట, యెహోవా నామములో. చదవనన్న అద్భుతమైన మాట. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసేదను. మీకున్న సమస్యని మీరు గట్టిగా చెప్పండి. నేనేమో యెహోవా సెలవిచ్చినదేమనగా అంట. చెప్తారా? అప్పు అయితే అప్పు, ఇరుకైతే ఇప్పు. ఎవరు సిగ్గుపడాల్సలా, ఎవరో చూస్తారని అవసరంలా. కొంచెం నిదానంగా చెప్పుకోండి, కొంచెం ప్రాబ్లం అయితే. యెహోవా సెలవిచ్చినదేమనగా. ఏంట్రా ఎవరు మాట్లాడలా? హల్లెలూయా. మీ మనసులో ఉంది, ఆ మనసులో ఉన్నది నా దేవుడు సఫలపరచునుగాక. హల్లెలూయా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ అప్పు ఉందయ్యా,
యెహోవా సెలవిచ్చినదేమనగా, నా కుటుంబ పరిస్థితి ఇదయ్యా, నా భర్త పరిస్థితి ఇదయ్యా, అయ్యా నా బిడ్డలు ఇదిగో అయ్యా సరిగ్గా చదవలేకపోతున్నారయ్యా, మంచి జ్ఞానమయ్యా, మంచి తెలివితేటలయ్యా, నా బిడ్డలు నిరుత్సాహంగా ఉన్నారు తండ్రి, నా బిడ్డల్ని సారవంతంగా చేయి ప్రభువా. ఆమేన్. నా బిడ్డలు తెలివి లేదయ్యా, జ్ఞానం లేదయ్యా, సరిగ్గా మెమరీ లేదయ్యా, సరిగ్గా నా బిడ్డలకి లోక నాలెడ్జ్ లేదయ్యా, బైబిల్ నాలెడ్జ్ లేదయ్యా, సరిగ్గా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదయ్యా, నిస్సాయ పరిస్థితిలో ఉన్నారు తండ్రి, నా బిడ్డల్ని సారవంతంగా చేయి ప్రభువా. హల్లెలూయా. నీకు పనిచేసే కాడ శాలరీ తక్కువ వస్తుందనుకో, నిరుత్సాహపడుతున్నావా? సారవంతంగా మార్చునుగాక. నువ్వు చేపలకి వెళ్ళిన దగ్గర, ఎక్కడ పనికి వెళ్ళిన దగ్గర నీకు తక్కువ వస్తుందా, సరిపోవట్లేదు, ఈ రోజున నిస్సాయ పరిస్థితి నుంచి మీ కుటుంబాలని సారవంతంగా మార్చునుగాక. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమంటున్నాడండి? యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ నీటిని సారవంతంగా మారుస్తున్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాన్ని నేను సారవంతంగా మారుస్తున్నాను. ఆమేన్ చెప్పలే ఇంకా. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ కొనంగుంట ప్రాంతాన్ని నేను సారవంతంగా మారుస్తున్నాను. హల్లెలూయా. మళ్ళీ రిపీట్ చేస్తాను. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ ఎన్టీఆర్ కాలనీని సారవంతంగా మారుస్తున్నాను. హల్లెలూయా. నీళ్లు చక్కగా అందరూ తాగారు, ఎవరు కూడా మరణించట్లా, ఎవరు కూడా రోగిగా లేరనమాట. చక్కగా ఉండారు, చక్కగా జీవించారు. అక్కడ సేవకుడు ప్రార్థన, సేవకుడు హైలైట్ కాదండి. ఏమన్నాడు అక్కడ? యెహోవా సెలవిచ్చినది ఏమనగా. అయితే ఈ పగటి వేళ సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక మాట, మీరు అప్పు చూసి, ఇబ్బంది చూసి, సమస్యను చూసి భయపడవసరలా. అది నిస్సాయ పరిస్థితి. ఎవరు నీ దగ్గరికి వచ్చి ధైర్యపరచరు. చాలామంది ఏం చేస్తారు? వచ్చి నిస్సహాయపరుస్తారు. అంటే నువ్వు ఇంక అది సాధించలేవు, నువ్వు అది ముందుకెళ్ళలేవు, నువ్వు అభివృద్ధి పొందలేవు, ఆ లోతులోంచి రాలేవు, ఆ ఊబులోంచి రాలేవు, ఆ అప్పులోంచి రాలేవు, ఆ చీకటిలోంచి రాలేవు, ఆ దుష్ట శక్తుల్లోంచి రాలేవు, ఆ అంధకారంలోంచి రాలేవు, ఆ పాపిష్టి బ్రతుకులోంచి రాలేవు అనేది ఏం పరిస్థితి? అది నిస్సహాయ పరిస్థితి. కానీ నా దేవుడు ఈ పవిత్రమైన గ్రంథములోంచి వచ్చిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ కుటుంబాన్ని సారవంతంగా మార్చునుగాక. నీ కుటుంబాన్ని సారవంతంగా మార్చునుగాక. ఈ రోజున ప్రభు అంగీకరించిన నీకు ఈ వాక్యము బాగా అర్థమయ్యే ఉంటుంది. గ్రహించండి, అర్థం చేసుకోండి. 4 వచనాలే ఉన్నాయి అక్కడ. అద్భుతమైన మాటలు దేవుడు మనకు అనుగ్రహించాడు. నేనైనా నువ్వైనా నా దేవుని మందిరంలో ఉన్న మనమందరము మనందరినీ సారవంతంగా మార్చునుగాక. ఒకళ్ళు ఇద్దరు మా ప్రారంభ దశ విశ్వాసులు. దేవుడు 50-60 మంది విశ్వాసులను ఇచ్చాడు. దేవుడు సారవంతమా నిరుత్సాహమా? సారవంతం. కొనంగుంట్లో అట్లా 10 మంది ఉండేవాళ్ళు, అక్కడ కూడా 50-60 మంది విశ్వాసులుగా చేశాడు దేవుడు. నిరుత్సాహ పరిస్థితి సారవంతమా? సారవంతం. హల్లెలూయా. 2 సంఘాలను ఎలా దీవించాడో మన కుటుంబాలను కూడా అలా బహుబలంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిరుత్సాహమైన పరిస్థితి నుంచి సారవంతంగా మార్చునుగాక. అట్టి కృప మనకి దయచేనుగాక. రైట్, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. డాడీ, అద్భుతమైన మాటలు మాకు వివరించావు. 2000 సంవత్సరాల క్రితం వచ్చి సారవంతమైన జీవితాలు, నిరుత్సాహ పరిస్థితిలో చాలామంది ఉన్నారు, సారవంతంగా మార్చావు యేసయ్యా. కుంటివాడిని, గుడ్డివాడిని, చాందర రోగుల్ని, పక్షవాత గలవాడిని, మోగవాడిని, అయా యాయిరి కుమార్తెని, అయా 38 ఏళ్ళ వ్యాధిగ్రస్తుని, కుష్ఠిరోగిని, గుడ్డివాడిని, అనేకమైన రోగుల్ని ప్రభువా నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని సారవంతంగా మార్చావు తండ్రి. డాడీ, 2 చేతులు జోడించి అడుగుతున్నాను తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాలని సారవంతంగా మార్చమని, సహాయం చేయమని ప్రార్థించుకుందాం. మన